అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా హెల్తీగా టేస్టీగా మంచి స్మెల్తో కరివేపాకు కారాన్ని ఎలా చేయాలో షేర్ చేస్తానండి. ముందుగా ఈ కరివేపాకు కారం కోసం ఫ్రెష్గా ఉన్న ఆకును తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని పావు స్పూన్ మెంతులు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 30 వరకు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నానండి. అంటే 2 కప్పుల వరకు ఎండుమిర్చి అనేవి వేసుకొని తక్కువ మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 4 కప్పుల వరకు కరివేపాకును వేసుకున్నానండి. వేసుకొని కరివేపాకుని తక్కువ మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకొని జార్లోకి చల్లారిపోయిన ఎండుమిర్చి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ కరివేపాకు కొంచెం చింతపండు వేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయని రెబ్బలు వేసేసుకొని ఒక్క తిప్పు తిప్పండి. అంతేనండి, కమ్మనైన కరివేపాకు కారం రెడీ.